పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉండునగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. తొమ్మిదవ అధ్యాయము 32వ వచనం నుంచి 38వ వచనం వరకు. వారు పోవుచుండగా పిశాచము పట్టి నోటి మాట పడిపోయిన మూగవాణిని ఒకనిని కొందరు యేసు వద్దకు తీసుకొని వచ్చిరి. పిశాచము వెడలగొట్టబడిన అంతటనే ఆ వ్యక్తి మాట్లాడసాగాను. అప్పుడు అచ్చటి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు, ఇశ్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడూనూ ఎరుగము అని పలికిరి. కానీ పరిసయ్యులు పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెడలగొట్టుచున్నాడు అని ఈసడించారు. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయాను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కాని కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలయునని పంట యజమానికి మనవి చేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమ కలిగినటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆలకించినటువంటి సువిశేష పట్టణాన్ని కొంచెం లోతుగా ధ్యానం చేసుకుంటూ ఈరోజు యొక్క వాక్యం ద్వారా దేవాతి దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో, ఎటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడో, ఈ రోజుకు కావలసినటువంటి ఆహారాన్ని మనకు ఏ విధంగా ఇస్తూ ఉన్నాడో ఆలోచించుకుంటూ ప్రత్యేకంగా ధ్యానం చేసుకుంటూ దేవుని యొక్క సందేశాన్ని స్వీకరించటానికి, అంగీకరించటానికి, మన జీవితాలకు అన్వయించుకోవటానికి చిన్న ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేష పట్టణంలో ఉన్నటువంటి మాటలు, యేసు ప్రభు తన శిష్యులు వెళుతూ ఉండగా ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వారి గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక మూగ దయ్యము ఆవరించి తను మాట్లాడలేకుండా చేసినటువంటి సమయంలో ఆ యొక్క వ్యక్తిని యేసయ్య చెంతకు తీసుకొని వచ్చి స్వస్థపరపమని ప్రార్థింపగా యేసయ్య తనను స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఈ రకంగా స్వస్థపరపబడిన తరువాత ఆ వ్యక్తి, ఆ దెయ్యము వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి మాట్లాడసాగెను అనేటువంటి మాటను మనం సువిశేష పట్టణంలో చూస్తూ ఉన్నాం. సరే, ఇది యేసయ్య చేసినటువంటి అద్భుతం. ఈరోజు మాత్రం మనం ప్రత్యేకంగా అద్భుతాన్ని గురించి కాకుండా ఈ అద్భుతాన్ని చూసినటువంటి ప్రజల స్పందన గురించి ప్రత్యేకంగా ధ్యానం చేద్దాం. మన జీవితంలో సగం కష్టాలట మనం సరాసరి చూస్తున్నటువంటి బాధల వలనో, ఇబ్బందుల వలనో, ఇక్కట్ల వలనో కాకుండా వాటికి మనం స్పందించేటువంటి విధానం వలన సగం బాధలు ఎక్కువ ఉంటూ ఉంటాయట. ఈరోజు ఆ స్పందన గురించి మనం ధ్యానం చేద్దాం. నేను ఏ రకంగా స్పందిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మనందరికీ కూడా కలగాలి. ప్రభు యేసు చెంతకు వచ్చినప్పుడు నేను ఎటువంటి మనస్సుతో, ఎటువంటి భావాలతో, ఎటువంటి భావోద్వేగాలతో రావాలి అనేటువంటి అంశం ఈరోజు చాలా చక్కగా ఈ యొక్క సువిశేష పట్టణం మనకు తెలియచేస్తూ ఉంది. చూడండి, ఈ అద్భుతం జరిగినటువంటి సమయంలో చక్కగా యేసు ప్రభు ఆ యొక్క బిడ్డ మీద చెయ్యి పెట్టాడు, ఆ దయ్యం పోయింది, మూగవాడు మాట్లాడసాగాడు, అంతా కూడా చాలా చక్కగా జరిగింది. ఇది చూసినటువంటి ప్రజలట ఆ సమయంలో అనుకుంటూ ఉన్నారు, ఇశ్రాయేలు చరిత్రలో ఇటువంటి అద్భుతాన్ని మనం ఎప్పుడూ కూడా చూడలేదు కదా, ఇవన్నీ కూడా గతంలో జరిగాయి అనేటువంటి మాట కానీ మనం మన కళ్ళతో చూసినటువంటి సందర్భం ఎప్పుడూ లేదు కదా, ఇంత ఘనమైనటువంటి అద్భుతాన్ని చేసేటువంటి వాడు మన మధ్య ఉన్నాడు అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారట, ఆనందపడ్డారట, ఆరాటపడ్డారట. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ మూగవాని జీవితంలో జరిగినటువంటి అద్భుతం నా జీవితంలో కూడా జరుగుతుంది అని వాళ్ళందరూ కూడా ఆ సమయంలో ఆనందంతో, ఆరాటంతో, ఆశతో వాళ్ళు ఆ సమయంలో స్పందిస్తూ ఉన్నారట. ఆ అద్భుతం చూడంగానే వాళ్ళందరికీ కూడా
వాళ్ళ జీవితంలో అవసరాలు జ్ఞాపకం వచ్చింది. ఆ అద్భుతం నా జీవితంలో కూడా చేయగలిగినటువంటి వాడు నా ముందు ఉన్నాడు. ఏ రకంగా మేము మంచి మనస్సుతో ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి స్వచ్ఛమైనటువంటి హృదయంతో యేసయ్యా ఆయనను స్వస్థపరపువా అని ప్రార్థన చేసినటువంటి సమయంలో ఆయన చేయి చాచి కేవలము నోటి మాట ద్వారా ఆ యొక్క దెయ్యాన్ని ఏ రకంగా వెడలగొట్టాడో నా జీవితంలో కూడా నేను అదే రకంగా యేసయ్య శక్తిని కేవలము నోరు తెరిచి ప్రార్థన చేయటం ద్వారా హృదయంలో ఉన్నటువంటి విశ్వాసముతో నా యొక్క బాధలను కష్టాలను యేసయ్య చెంతకు తీసుకొని వస్తూ యేసయ్యా నా హృదయాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నా, నా కష్టాన్ని తొలగించమని ప్రార్థన చేస్తే చాలు ఈ కష్టాన్ని తీసేటువంటి వాడు నా ముందు ఉన్నాడు, తెస్తాడు. ఈరోజు నాకు అర్థమైంది, అంతటి శక్తి కలిగినటువంటి దెయ్యాన్ని కూడా ఒక్క మాటతో వెళ్ళగొట్టాడంటే నా జీవితంలో ఇంకా ఎంత ఘనమైనటువంటి అద్భుత కార్యాలు చేయగలడో అన్నటువంటి ఆశ, ఆరాటం ఆ ప్రజల మనస్సుల్లో, వాళ్ళ ముఖాల్లో ఆ సమయంలో కనబడతా ఉన్నాయి. దేవుని చెంతకు వచ్చినప్పుడు మనం ఎప్పుడూ కూడా ఈ ఈ ఈ ఆశతో నిండినటువంటి హృదయంతో రావాలట. యేసయ్య చెంతకు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో నేను ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి అంశం, బలవంతుడైనటువంటి వాడు నా ముందు ఉన్నాడు అంటే నా బలహీనత నాకు జ్ఞాపకం రావాలి. ఈ బలహీనతతో నేను ఆయన చెంతకు రావాలి. నా మనస్సును తెరిచి ఈ బలహీనతల గురించి ప్రార్థన చేయాలి. అప్పుడు అది నిజంగా దేవుడు స్పందించేటువంటి ప్రార్థనగా మారుతూ ఉంటుంది. లేకపోతే మనం చేసేటువంటి అనేకమైనటువంటి ప్రార్థనలో ఇది కూడా ఒక ప్రార్థనగా మిగిలిపోతూ ఉంటుంది. అదే దేవుడు స్పందించేటువంటి ప్రార్థనగా ఉండాలి అంటే ముందుగా ఆయన చెంతకు వచ్చినప్పుడు నా కష్టం నాకు జ్ఞాపకం రావాలి, నన్ను వేధిస్తున్నటువంటి అంశం నాకు జ్ఞాపకం రావాలి, నేను బయటకు రాలేకపోతున్నటువంటి బలహీనత నాకు జ్ఞాపకం రావాలి, నేను వదలలేకపోతున్నటువంటి పాపం నాకు జ్ఞాపకం రావాలి, ఈ యొక్క నేను ఏ పనులైతే చేయలేకపోతూ ఉన్నానో సర్వాన్ని కూడా చెయ్యగలడు అనేటువంటి సత్యం ఆయనను చూసినప్పుడు మనందరికీ కూడా అటువంటి విశ్వాసం మన మనసులో కలగాలి. ఆయన తీరుస్తాడు, చేస్తాడు, కష్టాన్ని తీసివేస్తాడు, నా పాపాన్ని కడిగి వేస్తాడు, నాకు మారు మనస్సును ప్రసాదిస్తాడు, నా యొక్క మనస్సును మల్లె పువ్వులాగా తెల్లగా చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఆయన చెంతకు వచ్చి మనస్సు తెరిచి అవసరాలన్నీ కూడా ఆయన ముందు పోయాలంట. ఆ రకంగా చేస్తే యేసయ్య స్పందించేటువంటి ప్రార్థనగా అది ఉంటూ ఉంటుంది. అందుకే మనం చూస్తూ ఉంటాంగా ఈ యొక్క యేసు ప్రభు దాని తర్వాత వాక్యంలో చూస్తూ ఉంటాం, ఆ ఆశతో ఉన్నటువంటి ప్రజలను చూసి, కాపరి లేని గొర్రెల వలె ఉన్నటువంటి వీళ్ళను చూసి యేసయ్య మనసు తరుగుకొని పోయిందట. అందుకే మనం తర్వాత వాక్యంలో చూస్తూ ఉంటాం, కాపరి లేని గొర్రెల వలె ఉన్నటువంటి ఈ ఆశతో ఆరాటంతో ఉన్నటువంటి ప్రజలను చూస్తూ ఆ కరుణామయుని మనస్సు తరుగుకొని పోయింది. వారి కోసం ప్రత్యేకంగా ఆలోచించటం కూడా యేసయ్య మొదలుపెట్టాడని ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. యేసయ్య నీ స్పందనను బట్టి ఆయన స్పందిస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా ఈ సమయంలో ఈ ఆలోచన చేద్దాం. రెండవ రకపు స్పందన ఈ పరిసయ్యులు చేసినటువంటి స్పందన. వాళ్ళు ఏ రకంగా స్పందించారో చూడండి. అంతటి ఘనమైనటువంటి అద్భుతం వాళ్ళ కళ్ళ ముందు జరిగినప్పుడు కూడా వాళ్ళ మనస్సుల్లో కనీస ఆలోచన కూడా చేయకుండా, ఈ అద్భుతం మేం చేయలేకపోయామే అనేటువంటి ఆలోచన చేయకుండా, చేసినటువంటి అద్భుతం దేవుని యొక్క శక్తితో కాదు, ఇది బెల్జబూలు సహాయంతో చేయబడినటువంటి అద్భుతం అనేటువంటి మాటను వాళ్ళు నిస్సిగ్గుగా ఆ సమయంలో మాట్లాడటం మనం వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అవసరం లేనటువంటి వాడు యేసయ్య చేసినటువంటి అద్భుతంలో ఉన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని గమనించలేనటువంటి వాడు ఇటువంటి అనేకమైనటువంటి మాటలు మాట్లాడటానికి ఆస్కారం ఉంటుంది. మాట్లాడచ్చు, నువ్వు ఎన్ని మాటలైనా మాట్లాడచ్చు, ఏమైనా కానీ నువ్వు మాట్లాడచ్చు. కానీ గుర్తుంచుకో, యేసయ్య నుంచి స్పందనను రేకెత్తించలేవు. నువ్వు 100 మాటలు ఆయన గురించి మాట్లాడు, నీవు అవిశ్వాసపు మాటలు ఎన్నైనా మాట్లాడు, ఎన్ని మాట్లాడినా అన్నీ కూడా వ్యర్థంగానే మిగిలిపోతాయి తప్ప యేసయ్య స్పందించేటువంటి అంశంగా ఆ మాటలు
ఎటువంటి ఉపయోగకరమైనటువంటి మాటలుగా ఉండవు. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క ఆలోచన చేద్దాం. యేసయ్య నా ప్రార్థనకు స్పందించాలి అంటే మున్ముందుగా నేను చేయవలసినటువంటి కార్యం ఏంటి అంటే ఇదే, నిజమైనటువంటి హృదయంతో అవసరాలతో దేవుని చెంతకు వెళ్ళటం అనేటువంటిది నేను నేర్చుకుంటూ ఉండాలి. ఈరోజు యేసయ్య స్పందించినటువంటి విధానం చూడండి, ఇది కూడా బహు చక్కనైనటువంటి పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఆ యొక్క దెయ్యము పట్టినటువంటి వాణిని తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ పరిసయ్యులు ఉన్నారు కదా, వీళ్ళు ఏదో ఒకటి అంటారు, ఎందుకు ఈ గోల అని చెప్పి యేసయ్య మంచిని చేయటం ఆపల. రెండవది, వాళ్ళు బెల్జుబులు సహాయంతో చేశాడు అనేటువంటి నింద ఆయన మీద వేసినప్పుడు నిరుత్సాహంతో నిరాశతో ఆయన మంచిని చేయటం ఆపల. అది కూడా చూస్తూ ఉంటాం. తర్వాత రోజు వేరే గ్రామానికి వెళ్ళి అక్కడ మళ్ళీ అదే పనులు, అదే స్వస్థతలు, అదే వాక్య పరిచర్య, అదే దేవుని రాజ్యం గురించి బోధన, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడట. నిందించేటువంటి వాడు ఉన్నాడు అనేటువంటి భయంతో మనం మంచిని చేయటం ఆపకూడదు. ఒకవేళ మన మీద నింద వేసినా కానీ అనవసరంగా నిందలు వేస్తున్నారు కదా అని నిరాశ పడకుండా మనం మంచిని చేయటం కూడా ఆపకూడదంట. యేసయ్య ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి పాఠం ఇది. ఆయన జీవితం ఆధారంగా ఈ యొక్క పాఠాన్ని నేర్చుకుందాం. అవసరంతో ఆయన చెంతకు వెళదాం. రెండవది, సాధ్యమైనప్పుడల్లా మనం మంచిని చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి సందర్భంలో యేసయ్యలాగా మంచిని చేయటానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగినటువంటి తండ్రి, నీ యొక్క బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రములు. దేవా, మేము పరిచయుల వలె కాకుండా ఈ యొక్క సామాన్యమైనటువంటి ప్రజల వలె సామాన్యమైనటువంటి హృదయంతో, బాధలతో, ఇబ్బందులతో ఉన్నటువంటి మా హృదయాలను నీ కోసం తెరిచి నీ యొక్క శక్తిని మాలోనికి ఆహ్వానించేటువంటి భాగ్యాన్ని, నీవు ఎప్పుడు మాకు మంచి చేస్తావా, మేలు చేస్తావా, సహాయం చేస్తావా అని ఎప్పుడూ కూడా ఆరాటపడుతూ ఎదురు చూసేటువంటి హృదయాన్ని మాకు దయచేస్తూ మమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ నీ కృపలో భద్రపరచమని ఈ మా మనవులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్ర నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉండునగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మలను దీవించి కాచి కాపాడునగాక. ఆమేన్. గుణదల మాత మా ఆశ్రయం, కరుణామయీ నీవే మా జీవనం, విజయవాడ వెలుగై నిలిచినవే మరియమ్మ, నీవే మా ధైర్యం. కొండపై వెలసిన పవిత్ర రూపం, కోట్ల హృదయాలకు నీవే